నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏం జరగబోతుంది మన పట తెలుసు కదా, ఈ రోజు లేడీ స్పెషల్. నా నలుగురు అందమైన శ్రీముఖి గ్యారేజ్ లోని కమెడియన్స్ వచ్చేసి పిలిచేద్దామా? కమెడియన్సా? ఈ పార్టీ రోజు కూడా ఆ మకాలేంది? ఎంతో మంది యాదమ్మరాజు, సద్దాం, ఎక్స్ప్రెస్ హరి, సర్దార్ సంజయ్ ఆడోళ్ళకి లైన్ వేయడానికి వచ్చిండ్రా. మా బావ ఈ రోజు అమ్మాయిలు ఉంటారు, ఫుల్ పార్టీ చేసుకుందాం వచ్చాక. పార్టీ న్యూ ఇయర్ పార్టీ అంటే అమ్మాయిలు లేకుండా పార్టీ ఉంటుందా చెప్పు? అవసరం లేదు, మీరు అట్లా అన్నారు కాబట్టి నేను శ్రీముఖి గ్యారేజ్ వాళ్ళని పిలవాలి. అసలే వాళ్ళు వీక్ హార్టెడ్, పడిపోతారు. మీరు అక్కడనే ఉండండి. మీరు ఎవరెవరికి లైన్ ఇస్తారో ఎట్లా ఇస్తారో కూడా చూస్తాను. మీకు ఆ బంపర్ ఆఫర్ ఇవ్వకుండా వాళ్ళని తర్వాత పిలుస్తాను. కానీ మీ అందరికి ఎంతో ఇష్టమైన పంచ్ పటాకాలు రెండు. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాలది ఫస్ట్ టాపిక్ ఇస్ వావ్, న్యూ ఇయర్ కి రిలేటెడ్. న్యూ ఇయర్ కి మనము ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకుంటాము? 2016 డిసెంబర్ 31 వరకు ఫుల్ తాగి ఇక 2017 నుంచి మానేద్దాం అనుకుంటున్నాను. నేను ప్రతి 3 నెలలకు ఒకసారి రెజల్యూషన్ తీసుకుంటా. నెక్స్ట్, లాస్ట్ ఇయర్ ఏదో డ్రింక్ స్టార్ట్ చేయలేదు, ఈ ఇయర్ అయినా డ్రింక్ స్టార్ట్ చేద్దామని. కార్యేషు దాసి కరణేషు మంత్రి. నువ్వు డ్రింక్ అంటే వీళ్ళందరూ మంద అనుకుంటున్నారు, కాదని చెప్పు. చెప్తా నేను. అదే నువ్వు అనుకున్నదే. ఇప్పుడేరా పాట. నెక్స్ట్, 2016 మొత్తం శ్రీముఖినే చూసినాం కదా, 2017 అన్న వేరే వాళ్ళని చూడాలంటే నానా ఇంకొకసారి ఇట్లాంటివి మాట్లాడినాం అనుకో, ఈడ పగలితే నీకేమైందిరా? నెక్స్ట్, నా రిజల్యూషన్ ఏంటంటే ఇయర్ బాగా తిని నేను శ్రీముఖి సైజ్ అవ్వాలనుకుంటున్నా. ఈ తోలు తెచ్చుకోక నాన్న, మన డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే నీడిల్ సుర్రనిటే వచ్చిందంట. నెక్స్ట్, సింగిల్ గా ఉండడం కష్టం అయిపోతుంది, ఇయర్ అయినా మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. సరే, సింగిల్ ఓకే. ఓకే, డబుల్ ఉండాలంటే బాయ్ ఫ్రెండ్ తెచ్చుకోవచ్చు కదా, మ్యారేజ్ ఎందుకు? అవసరం లేదు. బ్రేకప్ అయిపోయింది అనుకో, నేను ఆ పిల్లకి అంత పెట్టినా ఇంత పెట్టినా అని చెప్పుకొని తిరుగుతాడు. అదే హస్బెండ్ అనుకో, చచ్చినట్టు పెట్టాల్సి వస్తుంది. బాగుంది. మా పటాస్ లో 4 హ్యాండ్సమ్ హంగ్స్ ఉన్నారు, వాళ్ళని పక్కనే ఉన్నారు 4. వాళ్ళకంటే నువ్వే బాగున్నావు రవి. ఈ మాట చెప్పించుకోవడానికి అలా. ఓ, నువ్వు అలా వినాలనుకుంటున్నావు కాబట్టి నేను చెప్పాను. కానీ మనసులో మాట బయట పెట్టిందిగా. ఓకే, నెక్స్ట్. నా న్యూ ఇయర్ రిజల్యూషన్ వచ్చేసి నేను ఇంకో 10 మంది అబ్బాయిల్ని దేవదాస్ చేయాలనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ చాలా మందిని చేశాను, కానీ కౌంట్ గుర్తులేదు, అందుకే ఇంకా ఎక్స్ట్రా 10 పెంచ్. మీ కౌంట్ గుర్తుండదు, మా జీవితాలు సంకల్ నాకుతుంటే మీరే కదా ఎంజాయ్ చేసేది. మై నేమ్ ఇస్ సుబ్రహ్మణ్యం. నీ పేరు సుబ్రహ్మణ్యం, నీ పేరు సుబ్రహ్మణ్యం. నువ్వు చూసావా ఎవడే సుబ్రహ్మణ్యం? ఎప్పుడు ఆపుతావే నీ పైత్యం? చెప్తున్నాను అన్నయ్య, ఈ ఇయర్ యావరేజ్ అమ్మాయిని 100 మందిని పడేసా. నెక్స్ట్ ఇయర్ దాన్ని డబల్ చేద్దాం అనుకుంటున్నా. ఈ యావరేజ్ అమ్మాయిలు డబుల్ చేస్తావు పడేయడంలో. ఎట్లా? అటుపండు తొక్కేసి నిలిచిపోయావు. ఇంకో అటుపండు అలా కాదన్నయ్య, కౌంట్. అరే, వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఉండాలిరా. మనం సిన్సియర్ గా లవ్ చేస్తాం, మనం ఇచ్చే వాళ్ళం, వాళ్ళు తీసుకునే వాళ్ళు. కూర్చో. నెక్స్ట్, ఇప్పుడు వరకు అబ్బాయిల దగ్గర రీఛార్జ్ చేయించుకునేవాళ్ళు, నెక్స్ట్ ఇయర్ నుంచి అమ్మాయిల దగ్గర రీఛార్జ్ చేయించుకున్నాను. నువ్వు అనుకుంటావా? నువ్వు ఇంత సాఫ్ట్ ఉంటే కాదురా బంగారం. కొంచెం ధైర్యంగా ఉండు. ఓకే సంజయ్, ఈ సంవత్సరం అంతా మా అక్క నేను తిన్నా, నెక్స్ట్ సంవత్సరం నుంచి నేను మా అక్క పెడతా. లాస్ట్ ఇయర్ ఏం పెట్టినావు గుర్తుందిగా? పందికొక్క. అరే, ఈ సంవత్సరం నుంచి అయినా పటాస్ లో సునామీ గల్ కామెడీ చేస్తే చూడాలని ఉంది. సూపర్. నీకు పగిలిపోతుంది ఎక్కువ మాట్లాడినావు అనుకో. మీకు కూడా ఉంది, మీకు కూడా పగిలిపోద్ది. సద్దాం వదినా, ఇక 2016 అంతా రామలమ్మ స్టెప్ చేసినావు కదా, ఈ సంవత్సరం కొత్త స్టెప్ చూస్తే చేస్తే చూద్దాం. అది
అంటే రాదు, రాములమ్మనే సంపేత్తనా అంటుంది అంతేగా. నేను చెయ్యను రాములమ్మ తప్పితే వేరే ఏం చెయ్యను. ఒక్కసారి చూద్దాం, ఇక్కడ ఉన్న అమ్మాయిలతో చెప్పి రాములమ్మ స్టెప్. నీకొచ్చా? దా ఇట్రా ఇట్రా. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఒకసారి నొక్కదాన్ని చెయ్యి, నొక్కదాన్ని చెయ్యి. రెడీ 1 2 3 మ్యూజిక్. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. మా బుజ్జి రాములమ్మకి ఇంత క్యూట్ గా చేసినందుకు థ్యాంక్ యూ. నానా నువ్వేం రెజల్యూషన్ తీసుకుంటున్నావు నెక్స్ట్ ఇయర్? ఈ శ్రీముఖి క్యారేజ్ లో వచ్చి కామెడీ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు వేస్ట్, నేను వచ్చి చేస్తా అంటుంది. తమ్ముడు అంత మీనింగ్ లేదా? ఆడనే ఉంది, చిన్నపిల్లలు దేవుళ్ళు లాంటి వాళ్ళు. నాన్న నువ్వు రావాలి, నాన్న నువ్వన్న కామెడీ చేయాలి వీళ్ళదంతా. థ్యాంక్ యూ, సూపర్. సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి పాత రోజులు మళ్ళీ మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. హాయ్ అక్క. హాయ్ బావగారు. చెప్పలేదే నాకు ఇంత అందమైన మరదలు ఉందని. హాయ్ బావగారు. దాన్ని మొన్నటి వరకు పిచ్చి పట్టింది. మొన్న శ్రీముఖి డాన్స్ చూసి తట్టుకోలేక పిచ్చి లేసింది బావగారు. అదే అర్థమైంది మరదలా. మర్చిపోయినావు కూడా పంపించేసి పక్కన వద్దసలు. నువ్వు వీడికి వస్తా అని చెప్పు, నెక్స్ట్ మూమెంట్ ఇది ఉండదు. చల్ జరుగు, చల్. ఏదో రాములమ్మ స్టెప్ వేసుకొని ఆగాగు. ఆ మైక్ ఇచ్చేసే, నన్ను జరపనికి ట్రై చేయి కొంచెంసేపు. ఎవరైనా రండి, ఎవరైనా రండి. లగేజ్ అయ్యేది ఏమన్నా? అదే జరుగుతారా? ఒక్క నిమిషం నేను ట్రై చేస్తా. నెక్స్ట్. మై నేమ్ ఇస్ మున్నా. నీ పేరు మున్నా, నీ పేరు మున్నా, నా మేకప్ మ్యాన్ పేరు కూడా మున్నా. ఆడెంత వేసినా నువ్వు పెద్ద సున్నా. నువ్వు ఆపకపోతే తంతది నిన్ను దున్నా. దున్ననే కరెక్టే. ఏ ఒక్కసారి వాడి జీవితంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చి ఉండదు. మరి రాజుగారిని ప్రపోజ్ చేయొచ్చుగా. ఒక్కసారి పాట పాడు. మనసులో ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా, ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా. జీవితంలో నీ కష్టం ఏంటో ఇవాళ తెలిసింది. అట్లాంటివన్నీ చూసి ఈ పాట పాడడం. ఇప్పుడు మొన్న ఎంత బాగా ప్రపోజ్ చేసిన అంటే పాట రూపంలో నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు? పాట పాడింది కాబట్టి నేను ఇట్లా పాట పాడతా. మేఘమై నేను వచ్చాను, నిన్ను వెతికాను. మొన్న నీ కోసం వేరే పాట. అరే పరదేశీ. రెడీ 1 2 3 గో. परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के మున్నా యూ హ్యావ్ సంథింగ్ టు సే రెస్పాన్స్. బయట ట్రై చేయి, చిల్లర చాలా దొరుకుతాయి. జింత ఆ జింత ఆ జింతకి 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 జింత ఆ జింత ఆ జింత ఏ తిర్రే ఏ తిర్రే ఏ తిరగ తిరగ నా మదర్ టంగ్ హిందీ యాక్చువల్లీ. సో ఇప్పుడు హిందీలో ఇంగ్లీష్ మిక్స్ చేస్తున్నారు, తెలుగులో కూడా ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడుతున్నారు. లైక్ పాత డేస్ మళ్ళీ రావాలి, ఆ ప్యూర్ తెలుగు ప్యూర్ హిందీలో మాట్లాడాలి. ఏమంటివి మా తెలుగు వచ్చిన రాకుండా ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ ఎ లెసన్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ నలుగురు ముఖం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అఫ్ కోర్స్ దాంట్లో నా తమ్ముడు ఉన్నా కానీ తట్టుకోలేకపోతున్నాను. లేడీ స్పెషల్ అంటేనే కలర్స్, అమ్మాయిలు, బ్యూటీ, ఒక్కొక్కరు హీరోయిన్ రేంజ్ లో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తున్నారు నా స్ఫూర్తితో. లెట్ మీ వెల్కమ్ శ్రీముఖి గ్యారేజ్ లోని అందరు కమిడియన్స్. కొరక
మాట తిప్పమాకే తాబరాకు లాంటి వయసు చూపమాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే గళ్ళలోకి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరే గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే అందరి మనసును దోచేస్తున్నాడే కన్నే గీతి కన్ని గుండెల్ని ఎండలో వానలో మంచులో ముంచేస్తున్నాడే నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పెంప నీ చూపే తాకిందంటే పొంగల్లోనే టెంప అప్పగించినావే సబ్బులున్న లోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్ కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్ పెరుకే మొగిడు నాన్ని చచ్చిపోతే పోని ఎవడంత తొడుగాన్ని గెలవలేటే పిన్ని ములొచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు బల 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 మగాడివో బల 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 మగాడివో ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కొట్టారై కళ్ళన్ని ఊరమాసు లెక్కలో అండ్ ఇలానే వచ్చే సంవత్సరం అంటే 2017 ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇంతే ఎనర్జీగా ఉండాలి, ఇంతే వెలుగులా ఉండాలి అని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ సో ఇందాక రెజల్యూషన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నా శ్రీముఖి గ్యారేజ్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ క్రేజీ ఉంటాయి రెజల్యూషన్స్. రమ్య, ముందుగా స్టార్ట్ విత్ నీ రెజల్యూషన్ ఏంటి? నేను శ్రీముఖి గ్యారేజ్ నుండి రవి శ్రీమంత్ లోకి చేంజ్ అవుదాం అనుకుంటున్నా. రమ్య, ఏమన్నా ఏం చేస్తున్నాను రమ్య నేను నీకు? ఏడ పెట్టినవా? ఇంత బిర్యానీ పెట్టావా? తిండి పెట్టలేదా? అక్కడ నేను డాన్స్ చేస్తుంటే మధ్యలో నువ్వు వచ్చి చేస్తున్నావు కదా, అందుకే నేను రవి టీమ్ లో లూనా ఉన్నప్పుడు లారీ పక్కన వస్తే ఎవడు చూస్తాడు లూనా కదా. దీంట్లో లూనా ఎవరు, లారీ ఎవరు? అది వాళ్ళకి అర్థమైందిలే. శైలజ, నీ రెజల్యూషన్? అక్క నేను ఎప్పటికీ నీ టీమ్ లోనే ఉండాలని. అంటే ఎప్పటికీ కామెడీ చేయవయ్యా? బేబీ చెప్పు. జై రాములమ్మ. వెరీ గుడ్. కీర్తన? ఒక్కరోజైనా రవి టీమ్ లో పర్ఫామ్ చేయాలని. సరే, మీ కోరిక ఇవాళ నిజం చేస్తా. ఇప్పుడు కామెడీ కాదు, చిన్న గేమ్ ఆడదాం, డంప్స్టర్ ఆర్ట్స్ గేమ్ ఆడదాం. ఓకేనా? రమ్య అండ్ కీర్తన నా సైడ్, వాళ్ళిద్దరు నీ సైడ్. ఓకేనా? ఎవరైతే ఆన్సర్ షార్ట్ టైమ్ లో చెప్పేస్తారో వాళ్ళు విన్నర్. ఓకే. ఒకవేళ మేము బై ఛాన్స్ ఓడిపోం అనుకో, బట్ ఓడిపోతే మీరు ఓడిపోయినా మేము ఓడిపోయినా, ఇప్పుడు మేము ఓడిపోయినాం అనుకో రామలమ్మ స్టెప్ వేస్తాం, మీరు ఓడిపోతే సరే ఫైన్. ఎంజే గొప్ప లేదా రాములమ్మ గొప్ప ఈ రోజు తెలిసిపోతుంది. లెట్స్ స్టార్ట్ దంచరత్స్. ఓకే, సో ముందుగా దంచరత్స్ ఆడడానికి నీ టీం నుంచి లెట్ మీ వెల్కమ్ రమ్య. రెండు టాపిక్స్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్ టాపిక్ రమ్య చెప్తుంది, సెకండ్ టాపిక్ కీర్తన చెప్తుంది. అందమైన అమ్మాయి, నవ్వు బాగుంది, ప్రపంచం. ఏ హీరో చెప్పు, ఏ హీరో చెప్పు? వెంకటేష్. రీసెంట్ హీరోనా? సాయిధరం తేజ్. నాని. గడ్డం ఉంటదా?
గడ్డం అంటే రానా, నాగబాబు కాదు, నాగార్జున గారు. ఇంకేమైనా మేనేజం చెయ్యి. లావుంటాడా? కుక్క కొడుకా? ఎవరు కొడుకు? నాగ చైతన్య. నాగ చైతన్య డైలాగ్, నిన్ను 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 అందరినీ దత్తత తీసుకో. ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా చెప్పు. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నిన్నేనే ఎందుకు ప్రేమించాలి? కాదు 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 ఆ పేరు కావాలి. జెస్సీని ఎందుకు ప్రేమించాలి? ఓకే 2 minutes 30 seconds లో డైలాగ్ చెప్పేసావు. వెరీ గుడ్ రమ్య, గుడ్ జాబ్. వెనక్కి వచ్చేసాయి. నౌ కీర్తన, యువర్ టర్న్, గో. ఇది సినిమా టైటిల్, రైట్? హీరో అల్లు అర్జున్, సరైనోడు. ఆర్య, ఆర్య 2. బాబా నీళ్ళు, ఫస్ట్ సినిమా గంగోత్రి. వెరీ గుడ్. ఫస్ట్ 2 minutes 30 seconds లో చెప్పారు. అండ్ సెకండ్ సినిమా పేరు 20 seconds లో చెప్పారు. గుడ్ జాబ్. Now it's time for some పిత్రేగాళ్ళు. ఆల్ ది బెస్ట్. నువ్వు అద్భుతమైన నటి, నాకు తెలుసు. రెడీ? your time starts now. హీరో పేరా? చిరంజీవి గారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ్ ఫస్ట్ సినిమానా? చిరుత. ఎవడు? ధ్రువ. అమ్మా పాప పి సుశీల. డ్రే డ్రే. ఏంటి సినిమా పేరా? ఏం చెప్తున్నావు? ఫస్ట్ వర్డ్ ఏంటి? నేను నేను ఏం సినిమా నాన్న? ఎవడు? రచ్చ. ఫస్ట్ సినిమా చిరుత. అడవి నాదే. సో మీరు 1 minute 50 seconds లో చెప్పారు. ఓకే, సో కొంచెం తక్కువ 1 minute 30 seconds లో చెప్పారు. అదే 50 seconds లోనంట. ఇప్పుడు డాట్ సినిమా పేరు రాదు నీకు, ఎందుకంటే ఇక్కడ శైలజ కాదు, లావణ్య. రా, డాన్స్ చేసేంత ఈజీ కాదు డంషరాట్స్ ఆడటం. 20 seconds లోనే చెప్పారేమో. రెడీ? అష్టచమ్మ. పైసా. పైసా ఫేక్, తమాషా పైసా ఫేక్. చిచి. ఎవరు హీరో? కొత్త హీరోనా? హీరో ఎవరు? మనీ. బాగా డబ్బులు తీసుకునే హీరో. మనీ పాడేస్తారా? మనీ పాడేస్తారా? నేను ఒక రేంజ్ వెళ్తే నన్ను ఏమని పిలుస్తారు? సూపర్. నువ్వు డాన్స్ చేసినావా? ఏంటది? అబ్బా ఏంది? మళ్ళీ మళ్ళీ ఇంకోసారి. నువ్వు డాన్స్ చేసినావా? నువ్వు డాన్స్ ఏ పడి మీద చేసినా గుర్తులే, అంతమంది చేసిండ్రు. సరే నీకు క్లూ ఇస్తా. ఆవిడ పేరేంది? శైలజ. చెప్పు ఇప్పుడు. శైలజ. సరే ఆవిడ పేరున్న టైటిల్ హీరో ఎవరు? రామ్. అంతే. ఇంకా మనం హ్యాపీ న్యూ ఇయర్ ఒక పండగలా చేసుకుంటాం, అది అయినా అర్థం కావట్లేదు. రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మో, రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ, రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. నువ్వు డబ్బులు పండగ చేసుకో. ఏంటది? డబ్బులు ఎందుకు వచ్చినాయి? అంటే డబ్బులుంటే పండగ చేసుకుంటారు కదా. అబ్బా పీకినవుతాయి, బాటిల్ ఉన్న పండగ చేసుకుంటారు. ఆగులావణ్య, నేను చెప్పిన అందుకే నా టీమ్ లో వచ్చా. హ్యాపీ న్యూ ఇయర్. మా ఇంట్లో మమ్మీ డాడీ పిలుస్తున్నారు, నేను పోయేసి వస్తా. పనిష్మెంట్. రా 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 రా.
అయినా ఇది పండుగ చేసుకునేది. ఇది పండుగ చేసుకునేది. సో అక్కడే మీరు ఓడిపోయారు. వేసుకోండి అబ్బా చల్. రెడీ మ్యూజిక్. మంచిగా నవ్వు, మంచిగా హ్యాపీ న్యూ ఇయర్. ఇది మంచిగా నవ్వండి, నవ్వే. ఇప్పుడు చేయండి. చూస్తారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ఇదే స్టెప్ ట్రై చేయండి. పటాస్. రే శుభమాని హ్యాపీ న్యూ ఇయర్ పోతుంటే ఏంది ఏడుపు? శుభమాన్ న్యూ ఇయర్ స్టార్ట్ చేస్తుంటే రామ్లమ్మతో స్టార్ట్ చేయాల్సిన నేను ఎంజేతో. సరే వాళ్ళ రిక్వెస్ట్ మేము కాదు, రామలమ్మయ్య అంటారా, నేను కూడా చేస్తా. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ.